18 నెలల్లోనే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందని మాకే తెలియలేదు. ఏదైతే ప్రజాపోరు అంటూ వైసీపీ నాయకులు ఏర్పాటు చేసి ర్యాలీలు చేశారో దాంట్లో తండోపతండాలుగా ప్రజలు వచ్చారు. ఇంత వ్యతిరేకత ఉందని మేమే భావించలేదంటూ వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లలో వాస్తవాలు ఎంత ఉన్నాయనుకోవచ్చు అంటారు. జోక్గా ఉందండి ఎండానికి చాలా జోక్ అనిపిస్తుంది. ప్రజా వ్యతిరేక ఎక్కడి నుంచి ప్రజా వ్యతిరేకత? ఆ వ్యతిరేకత నీకు రాబట్టే జగన్మోహన్ రెడ్డి నీకు కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చొని పెట్టారు ఈ రాష్ట్ర ప్రజలు. ఏదే మొన్న మీ పేటీఎం బ్యాచ్ నలుగురు నేర్చుకొని పోయి ఏంది ఆ రోడ్ల మీద కాసేపు ర్యాలీలు ఓలీలు ఆ ఎగటం తప్పక ప్రజలు ఎవరు సంచలనంగా ప్రజలు పాల్గొనాలి. అక్కడ మీ కార్యకర్తలే పాల్గొనాలి. ఆడ డబ్బులు ఇచ్చి ఏంది కొంతమందికి డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఒక 100 మందినో 50 మందినో ఏదో కాసేపు అట్ట ఒక షో చేశారు తప్పక అది మీరు చేసిన దాంట్లో కరెక్ట్ అనేది లేదు అనిపించలే నాకు. అంబటి రాంబాబు ఇక్కడ గుంటూరు మన బ్రిడ్జి కాడ కంకరండ గేట్ దగ్గర మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఆయన. ఏంది అసలు నువ్వు మారవా? ఇంకా నీ జీవితంలో నువ్వు మారవా? నువ్వు అంబటి రాంబాబు నేను ఒకటే చెప్తున్నాను, నీకు గుర్తుపెట్టుకో, నీకు తొందరలోనే నీకు శంకరగిరి మాన్యాలు పట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఏం మాట్లాడుతావు నువ్వు అసలు? అంబటి రాంబాబు ఒకటి మాత్రం చెప్తాను నేను, ఏం చెప్పుకోను, నీకు కొంచెమన్నా సిగ్గు జ్ఞానం ఏమైనా ఉంటే నువ్వు ఈ రాష్ట్రం వదిలిపెట్టి బయటికి వెళ్ళవా? దరిద్రం పోతుంది మాకు గురించి. ఆయన గురించి ఎందుకు లేకండి, మనకు అసలు నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటారా? ఒక ఉద్యమం 175 నియోజకవర్గాల్లో జరిగితే కనుక ప్రజలు ప్రపంచం లాగా వచ్చారని చెప్పి మరి వాళ్ళు అంత గట్టిగా చెబుతున్నారు కదా. మరి ఏమైతే ఆడండి వ్యతిరేకత వచ్చింది? ప్రజలు సంతోషపడుతున్నారు. ఇవాళ మొత్తం ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఇవాళ వైజాగ్లో ఎన్ని దేశాల నుంచి వస్తున్నారు. ఇవాళ రేపు వైజాగ్లో 14-15 అక్కడ జరగబోతుంది. 80 లక్షల కోట్లు ఒక పెద్ద ఇండస్ట్రీ వస్తున్నాయి. 80,000 కోట్లు ఇండస్ట్రీ వస్తున్నాయి. ఇంకా ఎన్నో సమస్యలు వస్తున్నాయి మన రాష్ట్రానికి. ఇన్ని పెట్టుబడులు తీసుకొస్తుంటే చంద్రబాబు అన్ని మీరే దేవుడు చెప్పుకోండి. మీరు వాళ్ళు ఇచ్చారు చేపల మార్కెట్ ఒకటి ఇచ్చారు, మటన్ మార్కెట్లు, పీతల మార్కెట్లు, ఇలాంటివి మీరు చేసుకొచ్చింది. మీ చరిత్రలో ఎక్కడైనా కానీ ఒక్క ఇండస్ట్రీ తెచ్చారా? అరే ఉన్నయ్య గల్లా జయదేవ్ గారి ఇండస్ట్రీలో అయ్యేమి తెలంగాణకి వెళ్ళగొట్టారైతే మీరు కానీ మీరు వచ్చినప్పుడు ఒక్క ఇండస్ట్రీలో వచ్చింది జగన్మోహన్ రెడ్డి. అసలు నిన్ను చూస్తే ఈ రాష్ట్ర ప్రజలకు భయం వేస్తుంది. నిన్ను ఊరకబెట్టలే ఈ రాష్ట్ర ప్రజలకు. నీ పేరు సైకో అని. నిజంగా నువ్వు సైకోవి. నువ్వు 10th లోనే ఫెయిల్ అయిన వాడివి. నువ్వేం చేస్తావు? అదే లోకేష్ గురించి నువ్వు మాట్లాడతావు. లోకేష్కు నీకు నక్కకు నాగలోకం. ఆయన చదివింది అనుకుంటున్నా. ఒక అమెరికాలో ఒక టాప్ కాలేజీలో ఆయన పెద్ద చదువు చదివాడు. ఆయన ఏంది ఆయన టెక్నాలజీ ఆయన ఎక్కడో చదువుకున్నాడండి. మేము ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ వచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటర్ లో ఫస్ట్ క్లాస్ అండి, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ అంటే ఆయన పదే చెప్పేది అదే కదండి. 1వ క్లాస్ స్టూడెంట్ అనుకుంటా, ప్లస్ క్లాస్ స్టూడెంట్ ఆయన 10th కూడా చదవలేదు. అయితే 1వ క్లాస్ స్టూడెంట్ అయితే ఆయన చెప్పడం అదే. నేను ఫస్ట్ క్లాస్ అంటే అదే 1వ క్లాస్లో నేను చదివింది, 10th కూడా చదవాలి, 1వ క్లాస్ నేను చదివిందని అర్థం చేసుకోవాలా ఈ రాష్ట్ర ప్రజలు. నీకేం తెలుసా? తా అంటే తూ రాదు, తూ అంటే తా రాదు. అసలు ఏం మాట్లాడుతావో నీకే తెలియదు. అదేమంటే ఎకిల్ నవ్వులు నవ్వుతావు. ఇక్కడ పెట్టుకొని చేతులు ఎగరేసుకుంటా ఎకిల్ నవ్వులు నవ్వుతావు. అంతగా తప్పక ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలనే కోరిక నీకు ఉండే, ఈ రాష్ట్ర ప్రజల్లో సంతోషంగా ఉండాలని నీకు కొంచెమన్నా నీకు లేదు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఏడుస్తూ ఉండాలా? నువ్వు మాత్రం సైకో ఆనందం పొందుతూ ఉండాలా? అది నీకు కావాల్సింది. ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ మాట అంటాం ఎంతవరకు కరెక్ట్ అంటారండి? కరెక్టేనండి. కరెక్ట్ కాకపోతే ఏందండి ఆయన చేసే పనులు? అభినందించాల్సింది పోయి నువ్వు మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? అదే అంటున్నాడు, నేను చేసిన మంచి పనులు చూసి నన్ను అభినందించాల్సింది పోయి శాల్వానో గిల్వానో కప్పాల్సింది పోయి ఏంది ఈ మాటలని ఆయనే అంటున్నాడు కదా. వేశారు కదండి మొన్న ఇంతకుముందు శాల్వా వేసి అభినందించారు కదా. అభినందించకపోబట్టే కదా ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఆ తీర్పిచ్చింది. అభినందించారు, బ్రహ్మాండంగా అభినందించారు నిన్ను. బ్రహ్మాండంగా శాల్వాలు ఏంది అన్నీ వేశారు నిన్ను.
నీకు ఇంకా బుద్ధి తెచ్చుకొని ఏంది నువ్వు మంచి కూర్చు సలహాలి. అసలు అసెంబ్లీకి రాని నువ్వు మాట్లాడితేనే పులివెందుల పులి అంటారు మీ అనుచరులు. ఆ పులివెందుల పులి అయితే ఒకసారి రాబాయి నువ్వు అసెంబ్లీకే. అసెంబ్లీ సంగతి ఇప్పుడు ఎందుకులే గానండి. ఏంటి మొన్న ఈ ప్రజాపూర్ దాంట్లో మరి రోజా గారు మాట్లాడుతూ చాలా సీరియస్ కామెంట్లు అయితే చేశారు. హైదరాబాద్ నేనే కట్టానంటాడు చంద్రబాబు నాయుడు, అమరావతి నేనే కడతానా అంటాడు, సెల్ ఫోన్ నేనే తెచ్చాను అంటున్నాడు. అసలు ముఖ్యంగా చూస్తే ఇక్కడ మెడికల్ కాలేజీలే కట్టలేడు, ఇతనేం మనిషి అని అంటుంది కదా. మరి అదే రాష్ట్ర ప్రజలకు తెలుసండి అది. హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరు, ఇప్పుడు రాజధాని కడుతుంది ఎవరు, పోలవరం పూర్తి చేస్తుంది ఎవరు, ఇండస్ట్రీ తీసుకొస్తుంది ఎవరు, ఒక విజులు గల నాయకుడు చంద్రబాబు. నీలాంటి వాళ్ళు మాట్లాడుకున్నావా, నీకు విలువ ఉంట్లా. నీలాంటి వాళ్ళు ఉండబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా పోతున్నాడు. నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా మైలేజ్ అన్న వస్తుందా. నువ్వేం మాట్లాడతావు నీకే తెలియదు. నువ్వు కనీసం ఆడప్పుడు పుట్టావు, ఏం మాట్లాడతావు తల్లి. లేదు విశ్రాకులు కట్టలేదు చంద్రబాబు నాయుడు గారికి, ఇదే పేసనరీ అంటుంది కదా. మరి విజయన్ ఒకప్పుడు నువ్వు అన్నావు చంద్రబాబు విజయన్ గల నాయకుడు, చంద్రబాబు గొప్ప వ్యక్తి అని నీ నోటికుండా ఒకప్పుడు పొగిడావు ఇదే టీడీపీలో ఉన్నప్పుడు. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. ఈ రాష్ట్ర ప్రజలు కాదు అన్ని దేశాల ప్రజలకు కూడా చంద్రబాబు విజన్ గల నాయకుడు అని వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చారు. కోడిగుండా నువ్వు ఇస్తే ఎంత ఇవ్వబోయే ఎంత, నువ్వు మా అందరిలో నువ్వు ఒక దాని, నువ్వు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత. ప్రజలకు తెలుసు చంద్రబాబు విజన్ గల నాయకుడు, ఈ రాష్ట్రం అభివృద్ధి గొప్ప పదంలోకి తీసుకెళ్తున్నాడు. ఏంది ఒక పక్క పోలవరం, ఒక పక్క రాజధాని, అభివృద్ధి జరుగుతుంది. ఒకసారి వెళ్ళి కళ్ళు లేని కబోజులు మీరు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు వెళ్ళి ఒకసారి రాజధానిలో చూడు పనులు ఎలా జరుగుతున్నాయో. ఇవన్నీ బురద తల్లడం, బురద వేయడం, బురద అయితే మేము దుడుచుకోవాలా. ఈ రకంగా ఊరకి పిచ్చి పేలాపనలు మాట్లాడడం, ఈ రకంగా రోజా నువ్వు ఎక్కడైనా నువ్వు మూసుకొని కూర్చుంటే మంచిది. ఎందువల్ల అంటారు అవును, ఎందుకని ఇంత మళ్ళీ అదే పాత పద్ధతిలోకి వెళ్తున్న రోజా ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? ఆమెకి ఏ పని బాట్లేదండి. ఆ జబర్దస్త్లో కూడా వాళ్ళు కూడా పాపం తీసుకోవట్లేదంట. ఇప్పుడు ఇంక ఏ పని బాట్లేక ఇంట్లో కూర్చోలేక ఇక మైకుల దగ్గరికి వచ్చి 4 రోజులకు ఒకసారి ఏదో పిచ్చెక్కింది ఆమె తీసుకొని పోయి దాంట్లో మెంటల్ హాస్పిటల్ ఒకటి ఉంది అక్కడ. ఆ హాస్పిటల్లో ఆమెను వేసి ట్రీట్మెంట్ వేస్తే కానీ కొద్ది గొప్పలేదు, కొద్ది లైన్ లేదు రాదు. చిన్న మెదకు చితికిపోయింది రోజా నీకు, నువ్వు వేస్ట్ అది.